నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ఇక మనలో చాలా మంది జామకాయలను ఉప్పుతో కలిపి తింటుంటారు. కానీ ఇలా తినడం మంచిదేనా? కాదా? అనే సందేహం కూడా చాలా మందికుంటుంది. ఈ ప్రశ్నకు డాక్టర్లు సమాధానం ఇచ్చారు. సరైన పద్ధతిలో జామకాయను ఉప్పుతో తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక జామకాయ కేవలం రుచిగా ఉండటమే కాదు, మనకు కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఫైబర్, విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండ్లు మన బాడీకి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక యాపిల్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్, 3 నారింజల కంటే ఎక్కువ విటమిన్ సి జామకాయలో లభిస్తుంది. ఈ జామకాయలను నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పుతో కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఉప్పుతో కలిపి తీసుకోవడం వలన మలబద్ధకం, అప్లవత్వం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు, జామ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ పేషెంట్లకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి చాలా బెస్ట్ ఆప్షన్. దాంతోపాటుగా జామకాయలో అధిక ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఉప్పుతో కలిపి తీసుకుంటే పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్నవారు అయితే ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది, లేదా తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి. అలాగే జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను, రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయి. అటు ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కంట్రోల్గా ఉంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అదేవిధంగా జామ పండులో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఉప్పు ద్రవ సమతుల్యతకు సహాయపడటంతో రోగనిరోధక వ్యవస్థకు ఒక గొప్ప కలయికగా మారుతుంది. మొత్తంగా జామను ఉప్పుతో కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.